ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మేషరాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ నెలలో మిశ్రమ ఫలితాలని మేషరాశి జాతకులు పొందుతారు. గ్రహ సంచార ప్రభావము, ఏలినాటి శని ప్రారంభ దశ ప్రభావము మేషరాశి వారికి మాసాంతము లోపల కొద్దిగా తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ మాసములో మీరు అనుకున్న తరువాయే ప్రతి పని కూడా జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ వాయిదా అవుతుంది. చాలామంది పెద్ద పెద్ద వ్యాపారాలను చేసి ధనాన్ని ఆపేక్షించాలి అనుకునేటువంటి వారు కొంత ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకోవటం మంచిది. ఉద్యోగస్తులకి తోటి వ్యక్తులతో పరిచయ ప్రభావము చేత ఉద్యోగములో కొంత ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచన మేషరాశి వారికి మార్చి మాసంలో కలదు. అలాగే కెరియర్ పరంగా మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కానీ, విదేశాలు వెళ్ళి స్థిరపడాలి అనేటువంటి ఒక ఆలోచన కానీ కొంత వెనక్కి తగ్గి మీరు ఆలోచించాల్సి వస్తుంది. డబ్బు ఉండొచ్చు, అక్కడ మీకు బాగా పరిచయస్తులు ఉండొచ్చు, రక్త సంబంధీకులు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు. అయినప్పటికీ మీరు వెళ్ళటం అనేటువంటిది కొంత ఇబ్బందికరముగా మారుతుంది. కెరియర్లో చాలామంది అనుకుంటూ ఉంటారు స్వదేశానికంటే విదేశం గొప్పది, అక్కడ బాగుంటుంది అని. మరికొంతమంది మేషరాశి జాతకులు అక్కడేముందులే, ఇక్కడే మనము అంతకి వెయ్యింతలు సంపాదించి స్థిరపడి చూపించవచ్చు అని కూడా మీరు అనుకుంటారు. కాబట్టి ఏ నిర్ణయము తీసుకున్నా మీ యొక్క జీవితంలో ప్రేమ కానీ, వ్యాపారము కానీ, ఉద్యోగము కానీ, ఇక ఎటువంటి నిర్ణయములు తీసుకునే స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మేషరాశి జాతకులు ఆలోచన చేయండి. అలాగే పెద్దలతో కానీ, మీరు చెయ్యాలి అని అనుకున్నటువంటి పనులో అనుభవజ్ఞులతో కానీ కొంత చర్చన చేసి మీరు వ్యవహారాన్ని నడపటము శుభప్రదము మీకు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యా వ్యవహారాల యందు కొన్ని ఇక్కట్లు ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఉద్యోగము కోసం చూసేటువంటి వారు కూడా మేషరాశిలో ఉంటారు. వారికైనా లేకపోతే విద్యాభ్యాసంలో ఫైనల్ దశలో ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. ఈ ఏలినాటి శని ప్రారంభ దశ మీకు ఎంతో ఉపయుక్తాన్ని చేస్తుంది, భయపడక్కర్లేదు. చాలామందికి మేషరాశి జాతకులకి ఒక భావన ఉంటుంది, యథార్థంగా మీకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి, అందరూ మీకు ఏదో ఒక రకంగా స్పందిస్తున్నారు, ఎక్కడో చోట సహకారపడుతున్నారు, అయినప్పటికీ సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని ఎప్పుడూ గడపలేదని ఫీల్ అవుతూ ఉంటారు. అది తప్పు. స్వయం కృతాపరాధాలని చేసుకుంటూ మనము ఎప్పుడూ ఎదుట వారిని నిందిస్తూ మన చాతకానితనానికి మనము ఎదుట వారి మీద ఆధారపడటం అనేటువంటిది ధర్మబద్ధమైనటువంటి వాక్యము కానీ, ధర్మబద్ధమైనటువంటి జీవనము కానీ కాదు. కాబట్టి ఎదుట వారి మీద ఆధారపడి మనం జీవించకూడదు. మనము ఏది చేయగలమో దాన్ని మాత్రమే చేయాలి. ఎవరో కారు కొన్నారు కదా అని బలవంతంగా మనం కూడా కారు కొంటే అప్పులు పాలవాల్సి వస్తుంది. ఎవరికో ఆభరణాలు ఉన్నాయి కదా అని మనం కూడా ఆభరణాలు కొంటే మన దగ్గర దొంగలు ఎత్తుకుపోవాల్సి వస్తుంది. మన కుటుంబము అంత మనల్ని కాపాడుతున్నప్పుడు కొంత విఘ్నతతో వ్యవహరించటము మేషరాశి వారికి అవశ్యం. మీడియా రంగంలో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే కమ్యూనికేషన్స్ స్కిల్స్లో ఉన్నటువంటి వారికి కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా ధీటుగా
వాటిని దాటుకుని జీవితంలో అభివృద్ధి చెందుతారు అని మనం అనుకోవచ్చు. కుటుంబ సంబంధాలు కూడా మేషరాశి వారికి ఈ యొక్క మాసంలో పౌర్ణమి కంటే ముందుగా మెరుగుగానే ఉంటాయి. ప్రేమ వ్యవహారము, భార్యాభర్తల మధ్యన సంబంధము, ఈ రెండూ కూడా మధ్యవర్తిత్వం ద్వారా కొంత చెడగొట్టుకుంటారే తప్ప స్వతహాగా మీ ఆలోచనతో మీరు మీ భార్యతో మాట్లాడితే గౌరవప్రదంగానే ఉంటారు. ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు అమాయకులు ఉంటారు, వారికి తప్పదు. తల్లిదండ్రుల యొక్క సూచన, పెద్దల యొక్క సూచన అవశ్యం. అయినా కూడా అన్ని విషయాలని చెప్పమన్నాం కదా అని పోసుకొచ్చినట్టు ప్రతి విషయాన్ని చెప్పకూడదు. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఆ విగ్రతతో వ్యవహరించేటువంటి వారికి, మేషరాశి జాతకులకి మార్చి నెలలో శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి తప్ప అశుభ ఫలితాలు ఏమాత్రము లేవు. ఇక ధనము విషయంలో గనక ఈ మాసంలో ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే, కొంత ఆర్థికంగా ప్రథమార్థములో 1వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే శాలరీ రావచ్చును, లేకపోతే మనం దాచుకున్నది రావచ్చును. అయినప్పటికీ సరిపోతుందా, ఉన్నదానితో ఎంత మనము గొప్పగా ఉండగలము, ఉన్నదానితో ఎంత మనము ఆనందంగా జీవించగలము అనేటువంటి విషయాన్ని కొంత మీరు ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి. ఓవరాల్గా జాతకం మొత్తం మీద మనము గోచారం రీత్యా గమనించినట్లయితే, మనము చేసేటువంటి ప్రతి పనిని కూడా మనకంటే ఒకడు పైన ఉన్నాడు, లోకనాయకుడు, ఆయన పరీక్షిస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఏ తప్పు చేయకుండా ధర్మబద్ధముగా మనం నడుచుకున్నట్లయితే విజయాన్ని మేషరాశి జాతకులు సులభంగానే పొందగలుగుతారు. నెల ప్రారంభంలో ఈ యొక్క శని ప్రభావాన్ని ఎక్కువగా మీరు చూడగలుగుతారు. తద్వారా కొంత చికాకు కూడా ఉంటుంది. ఇక పౌర్ణమి తర్వాత ఆర్థికంగా కొన్ని రంగాల వారికి, అంటే రియల్ ఎస్టేట్ కానీ, డాక్టర్ వ్యవస్థ కానీ, కోర్టు వారు కానీ, భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలు, ఈ యొక్క ఫర్నిచర్ చేసుకునేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి కొంత లాభదాయకంగానే ఉంటుంది. వారు ఊహించిన దానికంటే కూడా సత్ఫలితాలని పౌర్ణమి తర్వాత మేషరాశి జాతకులకి గోచారము అందించనుంది. దైవబలాన్ని కూడా ఉద్యోగస్తులు పొందగలుగుతారు. ముఖ్యంగా స్త్రీల విషయాలలో జోక్యం చేసుకుని ఏదో సలహా ఇద్దామని వెళ్ళి కష్టాలను కొని తెచ్చుకోకండి. ఏది ఉన్నా భార్యాభర్తల మధ్యన రహస్యాలు ఉండకూడదు. రహస్యం ఉన్న చోట భార్యాభర్తల మధ్య జగడాలు ఎక్కువ అవుతుంటాయి, అంటే గొడవలు ఎక్కువ అవుతుంటాయి. ఆ గొడవలకి కారణం ఉండదు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 10 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ధర్మబద్ధమైనటువంటి జీవనం నడవదు. చాలా క్లిష్టంగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది. అలాంటి సమయమునందున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. చిరునవ్వుతో ఆనందముగా ఉంటూ సంపదని అభివృద్ధి చేసుకుంటానికి పౌర్ణమి తర్వాత ఉద్యోగస్తులకి కానీ, వ్యాపారస్తులకు కానీ అనేక అవకాశాలు దొరుకుతాయి. విద్యార్థులకి కూడా చక్కటి విద్యాబుద్ధులను నేర్పించేటువంటి గురువులు పరిచయం అవుతారు. మేషరాశి జాతకులు ఉపాధ్యాయులతో, స్త్రీలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారేదో చాలా గ్లామర్గా ఉన్నారనో, అందంగా ఉన్నారనో, ఏదో మన యొక్క బుద్ధి దోషాలని ఉపాధ్యాయుడి మీద రుద్దకూడదు. మనము ప్రేరేపణ చేసి రేపొద్దున ఉపాధ్యాయుడు నన్ను రెచ్చగొట్టారు, ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారని ఇటువంటి నిందలు వేసేటువంటి ప్రభావం కూడా స్త్రీలలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఉపాధ్యాయులని గురువులుగానే చూడండి. వాళ్ళని ఏదో మీ వయసు వారు అన్నట్టుగా మీరు భావించి మాట్లాడటము, వాళ్ళతో సాన్నిధ్యం పెట్టుకుంటాము, వాళ్ళతో ఒక రకమైనటువంటి ప్రేమ వ్యవహారాలు నడపడం అనేటువంటిది ఏమాత్రము మీకు మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదు, ముఖ్యంగా సమాజానికి మంచిది కాదు. సమాజానికి ఒక చెడుని మనము అలవాటు చేస్తే దానికి పూర్తి బాధ్యత అలవాటు చేసిన వాళ్ళదే. దానికి సంబంధించినటువంటి మూల్యాన్ని వారే చెల్లించుకోవాలి. అది ఇప్పటితో అవదు, తదనంతరం మనకి ఏదో ఒక రకంగా శాపంలాగా వెంటాడుతుంది. అలాగే
పౌర్ణమి తర్వాత కొన్ని సమయాల యందు డబ్బు బాగా ఇక్కట్టుగా అవుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ డబ్బు ఇబ్బందిలో అప్పుని సృష్టించాలి అనేటువంటి ఆలోచనని కూడా మేషరాశి వారు చేస్తూ ఉంటారు. మేషరాశి వారికి ముఖ్య సూచన, ఈ యొక్క రానున్న 25వ సంవత్సరము ఏమాత్రం అప్పులు చేయకండి, చాలా ప్రమాదాలు గురవుతాయి. అలాగే ఈ యొక్క మేషరాశి జాతకులు మార్చి నెలలో గోవుని పూజించటము, అలాగే దేవాలయములో అన్నదానానికి సహకరించటము, ముఖ్యంగా ఈశ్వరుడికి ఆవు నేతితో దీపారాధన చేయటము ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని నేను భావిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.